జయ పాండురంగ ప్రభో విఠల జగదోద్ధార జయ విఠల. మిత్రులందరికీ నా యొక్క నమస్కారం. మేము మా గ్రామమైన బరంగిడి నుంచి మిత్రులతో కలిసి మేము నలుగురము బైక్ పైన మహారాష్ట్ర యాత్రకు అని బయలుదేరినాము. అయితే ఈరోజు మా మొదటి రోజు యాత్ర. మేము మొదటి రోజు మా బరంగిడి గ్రామం నుంచి బయలుదేరి తుల్జాపూర్ భవానీ మందిరంలోకి వెళ్ళి అక్కడ గుండంలో, అంటే గుండం అనేది ఉంటుంది అక్కడ మధ్యలో, ఆ గుండంలో స్నానాలన్నీ ఆచరించుకొని అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. శివాజీ మహారాజు వారు ఆ యొక్క మందిరం నిర్మించారు. అప్పటి నుండి కూడా దాన్ని అఫ్జల్ ఖాన్ అనే ఒకతను అప్పట్లో ధ్వంసం చేసి ఉండే, కానీ తర్వాత దాన్ని శివాజీ మహారాజు గారు దాన్ని పునరుజ్జీవితం చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. మేమందరం, మా మిత్రులందరము మధ్యాహ్నం సమయానికి అక్కడికి చేరుకున్నాము. అక్కడ ఆ యొక్క గుండంలో స్నానాలు ఆచరించుకొని అందరం చాలా హాయిగా, ఎంతో సంతోషంగా అనిపించింది. అక్కడ ఆ స్నానాలు ఆచరించి అక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి ఒక వరుస పద్ధతి, క్యూ పద్ధతిలో వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని కూడా జయప్రదంగా చేసుకొని ఇక అక్కడనే ఆ మందిరంలోనే కొందరు పెద్దలతో మాట్లాడి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాము. అటు తర్వాత అక్కడ నుండి మన ముందు ఎక్కడికి బయలుదేరదామనే ప్లానింగ్ తోటి మేము అనుకొని అక్కడ నుండి షోలాపూర్ అనే గ్రామము 70 కిలోమీటర్లు అని అక్కడ ఉన్నవారు చెప్పారు. అయితే షోలాపూర్లో యాత్రా స్థలాలు ఏమున్నాయి, చూడదగిన విషయాలు ఏమున్నాయి అని వారు తెలుసుకొని మేమందరం ఇక అక్కడ ఒకసారి డిసైడ్ అయిపోయి అమ్మవారి దర్శనానికి బయలుదేరి నలుగురం కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ చాలా అద్భుతం అనిపించింది మాకు. ఒకసారి ఖచ్చితంగా ఈ యొక్క తుల్జాపూర్ భవానీ యాత్రను ప్రతి ఒక్కరూ దర్శించవలసిన యాత్రగా, చాలా గొప్ప ప్రసిద్ధి చెందిన యాత్ర ఇది. శివాజీ మహారాజు వారి యొక్క ఇది ఇంటి దేవుడు అన్నమాట, ఇలవేల్పు. వాళ్ళ అమ్మవారు, వాళ్ళ తండ్రి గారు షాజీ భోస్లే వారు కూడా, వారి పూర్వీకులందరూ కూడా ఈ భవానీ మాత వారి ఇలవేల్పు అని చెప్తారు. ఇక మేము అక్కడ నుండి బయలుదేరినాము, షోలాపూర్ వెళ్తున్నాము. షోలాపూర్ మార్గ మధ్యంలో ఈ కోట మాకు చాలా అద్భుతం అనిపించింది. ఇక షోలాపూర్లో శివాజీ చౌక్, ఇది శివాజీ చౌక్ నుంచి గ్రామం లోపలికి చాలా పెద్ద సిటీ అది. షోలాపూర్ అంటే అక్కడ పద్మశాయిలు బట్టలు గిన తయారు చేస్తారు. షోలాపూర్ దుప్పట్లు, షోలాపూర్ దోతులు, షోలాపూర్ బట్టలు చాలా ఫేమస్. అయితే వెళ్తూ పద్మశాలికుల కులదైవం అనేటువంటి మార్కండేయ మందిరం మాకు మార్గ మధ్యంలో కనిపించింది. గ్రామంలో నడి మధ్యలో ఉంది అది. ఆ మందిరాన్ని చూసి మేము అక్కడ కొంచెం సేపు ఆగి మందిరంలోనికి వెళ్ళి ఆ మందిరంను చాలా అద్భుతం అనిపిస్తుంది. అక్కడ మందిరం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి పద్మశాలికులందరూ ఐక్యంగా ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఇది మార్కండేయ మందిరం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడిన, వాళ్ళతో పరిచయం చేసుకొని ఆ యొక్క మార్కండేయ స్వామి యొక్క దర్శనం కూడా మేము చేసుకొని ఇంకా అదే షోలాపూర్ గ్రామంలో ఏ దేవుడు ఉన్నాడని వారికి అడిగి తెలుసుకున్నాం. ఈ మార్కండేయ స్వామి, ఇతను మార్కండేయ స్వామి ఈ యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మేము అక్కడ నుండి ఆ షోలాపూర్లో ఇంకొకటి సిద్ధేశ్వర స్వామి, అంటే సిద్ధరామేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన వాతావరణంలో చుట్టూ అది చెరువులు, కందకం అంటే చెరువులోనే ఆ యొక్క మందిరం ఉంది. ఇంకా ఆ మందిరం కూడా ఇప్పుడు ఇంకా దాన్ని చాలా కట్టుతున్నారు, డెవలపింగ్ చేస్తున్నారు. ఆ మందిరం వెళ్తే ఆ ప్రాంతం నుండి మనకు ఆ వాతావరణము ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. చాలా అందంగా అక్కడ కొలనులో అక్కడ పక్షుల కిలకిలలు, చుట్టుపక్కల నీళ్ళు అది చూస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది మాకు.
ఆ యొక్క స్వామివారి దర్శనం మేము చేసుకొని ఆ యొక్క బంగారు కలశం ఉంది ఆ యొక్క మందిరంకు లోపల కూడా అంత వెండి బంగారుతోటి నిర్మితమైన పూతలు ఉంది. మొత్తం అక్కడ విగ్రహాన్ని ఆ యొక్క దైవాన్ని దర్శించుకొని మాకు ఆ మందిరం నుంచి ఒక 2 గంటల వరకు కూడా కదలాలనిపించలేదు. ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంది, చల్లగా వాతావరణం. ఎందుకంటే మనకు తెలుస్తుంది చుట్టూ నీళ్ళు ఉండి మధ్యలో ఒక మందిరం ఉంది. ఆ మందిరం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అంటే అది ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వస్తూ ఉంటారు. దాన్ని చూస్తే మాకు ఆ యొక్క ఆనందం చాలా అనిపించింది. ఇకపోతే ఈ రోజుకి ఇది అయిపోయింది. ఇక పండగపురం యాత్ర రేపు చెప్తాను.